హలో స్టూడెంట్స్, ఈరోజు మనము ఈ టూ ప్రాబ్లమ్ చెప్పుకుంటే మ్యాథ్స్ 2Bలో 2 మార్క్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్లు. రేపు సప్లిమెంటరీలో ఖచ్చితంగా 2 మార్క్స్లో ఖచ్చితంగా కొట్టేస్తారు. ఇక చూడండి మా ఫైన్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద పాయింట్స్ 1,3 అండ్ 2,k ఆర్ కాంజుగేట్ ఉంటారు. ఇది కూడా సేమ్ ప్రాబ్లమే. ఈ ప్రాబ్లం డిఫరెన్స్ ఏమంటే ఈ ప్రాబ్లం x² + y² = 35 ఇచ్చాడు. ఈ ప్రాబ్లం x² + y² - 5x + 8y + 6 = 0 ఇస్తున్నాడు. అంటే ఇక్కడ సెంటర్ ఏముంది 0, 0 ఉంది. ఇక్కడ సెంటర్ ఏముంది ఐడెంటిఫై చేయొచ్చు. సెంటర్ లేనప్పుడు కాంజుగేటివ్ పాయింట్స్ ఇవ్వమా, సెంటర్ ఉన్నప్పుడు ఎలా అనేది నేను చెప్తాడు మా. చూడమ్మా, కాంజుగేటివ్ పాయింట్స్ ఎలా కనుక్కుంటామంటే వాడు 2 పాయింట్స్ ఇస్తాడు. p ఆఫ్ x1 y1 q ఆఫ్ x2 y2 ఇలా 2 పాయింట్స్ ఇచ్చి కాంజుగేటివ్ పాయింట్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఇట్లా p ఆఫ్ x1 y1 q ఆఫ్ x2 y2 ఇచ్చి x² + y² = r² ఇచ్చినప్పుడు ఒక ఈక్వేషన్. అంటే ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చినప్పుడు మనకు సెంటర్ ఏమవుతుంది 0, 0 అవుతుంది. కాబట్టి 0, 0 అవుతుంది. అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుందంటే S12 = x1 x2 + y1 y2 = r². బాగా గుర్తుపెట్టుకోండి. 2 పాయింట్స్ ఇచ్చి గుర్తు ఈక్వేషన్ చిన్నది ఇస్తే, చిన్న ఈక్వేషన్ కదా ఇలా ఇచ్చినప్పుడు కాంజుగేటివ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది S1 × S2 S12 అని. S12 అంటే ఇది x1 x2 + y1 y2 = r². అలా కాకుండా సెకండ్ మా p ఆఫ్ x1 y1 అండ్ q ఆఫ్ x2 y2 ఇచ్చి x² + y² + 2gx + 2fy + c = 0 ఇచ్చాను అనుకో. అంటే 2 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ పెద్దది ఇచ్చినప్పుడు కాంజుగేటివ్ పాయింట్స్ కనుక్కున్నప్పుడు అప్పుడు సెంటర్ మనకు ఖచ్చితంగా వస్తుంది g, f సెంటర్ వస్తుంది. కాబట్టి అప్పుడు ఎలా అంటే S12 = x1 x2 + y1 y2 + g ఆఫ్ x1 + x2 + f ఆఫ్ y1 + y2 + c = 0 + c = 0. గుర్తుపెట్టుకోండి, కాంజుగేటివ్ 2 పాయింట్స్ ఇచ్చి చిన్న ఈక్వేషన్ వస్తే x1 x2 + y1 y2 = r². అట్లా కాకుండా ఈక్వేషన్ పెద్ద ఇచ్చి 2 పాయింట్స్ కాంజుగేట్ అంటే S12 = x1 x2 + y1 y2 + g ఆఫ్ x1 + x2 + f ఆఫ్ y1 + y2 + c = 0. ఇప్పుడు మనం 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామో చూద్దాం ఒకసారి. చూడమ్మా, ఇక్కడ మనకు కాంజుగేటివ్ మీద 2 ఉన్నాయి. కాంజుగేటివ్ ప్రాబ్లమ్స్ మీద 2 ఉన్నాయి. ఇక్కడ 1,3 2,k ఆర్ కాంజుగేటివ్ ఆర్ x² + y² = 35. అంటే చిన్న ఈక్వేషన్ ఇచ్చమ్మా, చిన్న ఈక్వేషన్ సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ పెద్ద ఈక్వేషన్. ఈ 2 ఎలా చేస్తామో ఒకసారి చూడండి. చూడమ్మా, ఈ ప్రాబ్లం చేస్తాం చూడండి. ఫస్ట్ ఏం రాస్తాం అంటే గివెన్ పాయింట్స్ వేస్తాం. గివెన్ పాయింట్స్ p = x1,3 q = 2,3. తర్వాత గివెన్ ఈక్వేషన్ x² + y² = 35. కాంజుగేటివ్ ఈక్వేషన్ చూడమ్మా, ఇప్పుడు ఎలా రాస్తాం చూడమ్మా ఒకసారి. చూడమ్మా, ఫస్ట్ ఏం రాస్తాం గివెన్ పాయింట్స్ p = 1,3 q = 2,k. గివెన్ ఈక్వేషన్ గివెన్ సర్కిల్ ఈక్వేషన్ చూడమ్మా x² + y² = 35. మనకేం కావాలా కాంజుగేటివ్ ఈక్వేషన్. కాంజుగేటివ్ ఈక్వేషన్ ఏం చెప్పాను, సెంటర్ లేకుంటే మీకు S12 = x1 x2 + y1 y2 = r అని చెప్పిన. x1 x2 + y1 y2 = r² అనుకో. ఇక్కడ r² అంటే ఎంత 35. సరే సార్, నువ్వు కాంజుగేటివ్ ఈక్వేషన్ x1 x2 + y1 y2 = r² చెప్పినావు. మనకు x1 అంటే ఏంది, y1 అంటే ఏంది అంటే చూడమ్మా, మనకు 2 పాయింట్స్ ఇచ్చాడా. దీంట్లో ఇది x1 అనుకోమ్మా, ఇది y1 అనుకో, ఇది x2 అనుకోమ్మా, ఇది y2. అంటే ఇచ్చిన ఎలిమెంట్స్లో ఫస్ట్లో ఇది x1 ఇది y1 ఇది x2 y2 సబ్స్టిట్యూట్ చేయమ్మా. ఇక్కడ S12 = x1 ఎంతమ్మా 1, x2 ఎంతమ్మా 2 + y1 3 y2 k
ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే 35. చూడమ్మా S12 ఈక్వల్ టు 1 ఇంటూ 2 2 3 ఇంటూ K 3K ఈక్వల్ టు 35. చూడమ్మా మనకేమొచ్చింది 2 ప్లస్ 3K ఈక్వల్ టు 35 వచ్చిందా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడమ్మా ఇక్కడ రాసినప్పుడు 2 ప్లస్ 3K ఈక్వల్ టు 35 వచ్చింది. ఈ 3K లాగే పెట్టి ఈ 2 వదిలిపోయింది మనకు లెఫ్ట్ సైడ్ ఏముంది +2 ఉంది, రైట్ సైడ్కి వస్తే దాకా ఏముంది 35 - 2 అవుతుంది. అంటే 3K ఈక్వల్ టు 35 - 2 అంటే 3K ఈక్వల్ టు 35లో 2 పోతే ఎంతమ్మా 33. ఇప్పుడు K అలాగే పెట్టేసి 3 వదిలిపించేయమ్మా. ఇప్పుడు K ఈక్వల్ టు వదిలిపోతే ఏమవుతుందమ్మా /3 అంటే 33/3. 3 1 జా 3 1 జా 3 1 అంటే K ఈక్వల్ టు ఎంత 11. వాడు ఫైన్ ద వాల్యూ ఆఫ్ K అన్నాడు కదా. K 2 మార్క్స్ చూడమ్మా ఎంత వెరీ ఈజీ, అంత ఈజీ. ఎందుకంటే ఇంపార్టెంట్ మా 2 మార్క్స్ ఈజీగా. కాంజుగేటివ్ అంటేనే చిన్న ఈక్వేషన్ ఇస్తే x1 x2 ప్లస్ y1 y2 అనాలి. x1 అనేది ఫస్ట్ ఎలిమెంట్లో ఒకటి x1 ఒకటి y1, సెకండ్ ఎలిమెంట్లో x2 y2. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూడమ్మా. సెకండ్ ప్రాబ్లం ఏమన్నాడు ఇది అంటున్నాడు సేమ్ కాంజుగేట్ అంటున్నాడు 4, 2 K, -3 x² + y² - 5x + 8y + 6 = 0. ఇది ఎలా చేస్తామో చూడండి ఒకసారి.